ఎంతో దూరాన ఉన్న వేళకి అలా ఉందండి. ఒక్కసారి నేసి కలుపుకొచ్చింది వీడియో కోసం. కలుపు నేసి అట్లా కలుపు. సౌరం పెట్టుకుంది, పెద్దగా అయింది. నిన్న చిన్నగా ఉండే జుట్టు రోజు. హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మా మర్దల్ పెళ్ళి కోసం అని మేము చేసిన అరేంజ్మెంట్స్ చూపించబోతున్నా. అయితే ఇందులో ఫస్ట్ పెళ్ళి పందిరేయడం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. పెళ్ళి పందిరేయడానికి బయట 12 గుంజలు అంటే 12 కర్రలతోని ఇట్లా పందిరేయడానికి అని చెప్పేసి అన్ని కర్రలు అంటే కట్టెలు కట్టిర్రు అనమాట. నెక్స్ట్ దీని మీద కానుగ చెట్లే కొమ్మలు తీసుకొస్తారు పెళ్ళి పందిరి కోసం అని కొమ్మలు. అయితే ఇది ఒక జోక్ ఏంటంటే, మా హస్బెండ్ పందిరి కొమ్మ తీసుకురావడానికి పోయేటప్పుడు నోరు తీపి చేసుకుని పోవాలని చెప్పేసి మా పెద్దమ్మ చక్కెర ఇచ్చింది. ఆ చక్కెర వేసుకొని గమ్మున తినొచ్చు కదా, ఈయన ప్రసాదం అన్నట్టు ఫీల్ అయిపోయి మొక్కి మరి తింటున్నాడు. అందుకే అట్లా నవ్వుకుంటూ వెళ్ళిండు అనమాట అందరూ. ఇక పొద్దున్నే 3 o'clock వెళ్ళిర్రు వీళ్ళు పందిరి కొమ్మలు తీసుకురావడానికి అని. తెచ్చిర్రు, ఒక ట్రాక్టర్ నిండా తీసుకొచ్చిండే. తెచ్చి ఇక పందిరేయడం స్టార్ట్ చేసారు. మరోవైపు తల్లి గుంజ ఉంటుంది అనమాట. ఇక్కడ తల్లిగుంజ అంటే మేడి చెట్టుది కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ తల్లిగుంజ అన్నట్టు పెడతారనమాట. ఆ కొమ్మకి పూజ చేస్తారు. ఆ చెట్లు ఆ మట్టిలో పెట్టేందుకు కొన్నిసార్లు మొలక కూడా వస్తాయి, చెట్టుకు పూజ కూడా చేస్తారు. అంటే మనకు జాగుంటే ప్లేస్లో కూడా పెట్టుకుంటారు అనమాట చెట్టుని. అట్లా లేకపోతే ఇట్లా తొట్టిలలోనే ఉండిపోతుంది. ఇట్లా పందిరంతా వేయడం అయిపోయిన తర్వాత అలికి ముగ్గులు వేసి కల్లాపి జల్లి జాజుతోని పట్టీలు పెట్టుకొచ్చి ముగ్గులు వేసి మంచిగా పూజ చేస్తారనమాట. ఇక్కడ పందిరేయడానికి అయితే చాలా కష్టపడ్డారు. ఊళ్ళల్లో అయితేనేమో డైరెక్ట్ ఇట్లా తవ్వి ఆ కట్టెలలో పెట్టేసి పందిరేస్తారు. కాకపోతే సిటీలో కదా ఇట్లా ఒక బాక్సులల్లో మట్టి నింపేసి మళ్ళీ ఆ కట్టెలు పెట్టి ఇట్లా పందిరేయాల్సి వచ్చింది. అందు గురించి చాలా ఇబ్బంది అయింది. మరోవైపు ఇంకా బోనాలు కదా, వచ్చిన చుట్టాలందరికీ తినడానికి భోజనాలు కావాలని చెప్పేసి ఇక్కడ వంటలుగా కూరగాయలు కూడా స్టార్ట్ చేసారు మా వదినే వాళ్ళందరూ కూడా. పెళ్ళంటే బాగా ఇల్లంతా సందడి ఉంటారు కదా. మేమైతే మరోవైపు మా అక్క చనిపోక ముందుకు బతుకున్నప్పుడు అంటే ఆమె నైవేద్యాలు ఏ గుళ్ళ కాడ పెట్టుకొస్తుండే అన్నట్టు తెలిసి వాళ్ళ పిల్లలకి తెలుసు కదా. అందు గురించి అని గుడ్ల దగ్గర అన్నింటి దగ్గర నైవేద్యాలు పెట్టుకొద్దామని చెప్పేసి వెళ్ళినాం మేము. నైవేద్యాలకి మేము ఫస్ట్ ఏం చేస్తాము అని అంటే పప్పు పోలేలు చేస్తాము, అదే భక్ష్యాలు అంటాం కదా. అవి భక్ష్యాలు, ఒక కర్రీ, ఒక అన్నము ఇట్లా వండుకొని బియ్యం అమ్మవార్లకి కొబ్బరికాయలు అన్నీ తీసుకొని ఏ దేవుళ్ళకైతే మన ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళు రెగ్యులర్గా అమ్మవారి గుడికి వెళ్ళే గుళ్ళు అక్కడ వెళ్ళి నైవేద్యాలు పెట్టుకుని వస్తున్నాం అనమాట. అయితే ఊళ్ళల్లో ఎట్లా చేస్తారని అంటే మనకు ఊరికి ఇన్ని గుళ్ళని ఉంటాయి కదా, పొలిమేరలోపు అన్ని గుళ్ళకు నైవేద్యాలు పెడతారనమాట. అయితే వీళ్ళు ఉండేది సిటీయే కాబట్టి ఇక్కడ వాళ్ళు రెగ్యులర్గా ఏ టెంపుల్స్కి అయితే వెళ్తారో ఆ టెంపుల్స్లో నైవేద్యాలు పెట్టుకొద్దామని చెప్పేసి మేము బయలుదేరినాము. అయితే ఇంకా బండి మీద వెళ్ళడం కుదరదు, నైవేద్యాలు అన్నీ పట్టుకోవాలని చెప్పేసి అని మా తమ్ముడు కార్లో తీసుకెళ్ళిండే. అందు గురించి అన్ని గుళ్ళకి ఒక గుడి కాగానే ఇంకో గుడికి అన్ని గుళ్ళకి వెళ్ళినాము. ఫస్ట్ మేము వెళ్ళింది పూచమ్మ గుడి, దుర్గమ్మ గుడి, అమ్మ భవానీ గుడి, అన్నీ కూడా అమ్మవారి గుళ్ళే. ఇట్లా అన్ని గుళ్ళల్లో నైవేద్యం మనం చేసుకుపోయింది ఉంటుంది కదా, అది వాళ్ళకి ఇట్లా నైవేద్యాలు పెట్టాలని చెప్తే వాళ్ళకి ఒక ప్లేస్ చూపిస్తారు. అక్కడ నైవేద్యాలు పెట్టేసి మళ్ళీ కొంచెం నైవేద్యం మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత మేము వెళ్ళేసరికి వీళ్ళు ఇంకా అప్పుడు కూరగాయలు కట్ చేస్తున్నారు కదా, వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ వంట స్టార్ట్ చేసేసినారు. అయితే సాంబారు, ఒక వెజ్ కర్రీ, ఇంకా బగారా రైస్ అవి చేసింది మా వదినే భోజనాల కోసం అని చెప్పేసి అని. మరోవైపు బోనాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈయన బోనాలు చేస్తున్నారు కదా, ఆయన మా చుట్టాలు కాదు, శిగమొగట ఆయన బయట నుంచి తెప్పించారు అనమాట. ఇక్కడ సిగ్గుపడుతూ నించొని చూసారు, అతను ఎవరో కాదు పెళ్లి కూతురు. ఇంకా పందిరి వేసిన తర్వాత మేము అందరం కూడా పందిరి కింద కూర్చొని గాజులు పెట్టుకుంటున్నాము. ఊళ్ళల్లో అయితేనేమో మనకి గాజులు అమ్మే వాళ్ళు ఇంటి ముందరికి వస్తుండే సైకిల్ మీద తీసుకొని, అయితే వాళ్ళు మనకి చేతుల నిండా గాజులు పెట్టేసి పందిరి కింద కట్టినాము, బియ్యము, బ్లౌజ్ పీస్ అవి తీసుకొని వెళ్తుండే. ఇప్పుడు అట్లా సిటీలో అట్లా రావట్లేదు కదా, అందు గురించి మేము అవన్నీ చార్మినార్ దగ్గర తీసుకొచ్చినాం అనమాట, బ్యాంగిల్ సెట్లో. అందుకే అక్కడ కూర్చొని పెట్టుకుంటున్నాము అందరం కలిసి. నెక్స్ట్ ఇక తల్లి గుంజ కాడ మా పెద్దమ్మ పూజ చేస్తుంది. మనం నైవేద్యం చేస్తే కదా, అవన్నీ తల్లి గుంజ కాడ పెట్టేసి మనం పూజ చేయాలి. అది అయిపోయిన తర్వాత పెళ్లి కూతురిని చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ పెళ్లి కూతురికి పసుపు రాసి పసుపు కొట్నం పెట్టిన తర్వాత మంగళ స్నానాలు చేపిస్తే అప్పుడు పెళ్లి కూతురు చేయడం స్టార్ట్ అయిందనమాట. ఆ రోజుతో పెళ్లి కూతురు అయినట్టు లెక్క. అయితే
పసుపు రాయడము పెళ్లి కూతురు చేయడం అనేది ముందు రోజే చేస్తారు మా దగ్గర. అయితే మనం ఈ మధ్య హల్దీ ఫంక్షన్ అవన్నీ చేసుకుంటున్నాం కదా, అది జస్ట్ ఫొటోస్ కోసం మాత్రమే అని మేము ముందు రోజు చేసినాము. యాక్చువల్గా అయితే పసుపు పూసేది పెళ్ళికి ముందు రోజే. ఇక్కడ కనిపిస్తున్నా కదా నేనే పింక్ శారీలో, మా అక్క వాళ్ళు అందరం కలిసి టోటల్గా 5 మెంబర్స్ ఫస్ట్ పసుపు పూసి ఇట్లా పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురికి పసుపు రాసిన తర్వాత మంగళహారతులు ఇచ్చి పాటలు పాడతారు అనమాట. నెక్స్ట్ ఇక మంగళ స్నానాలు చేపిస్తారు. మీ దగ్గర ఎట్లా చేస్తారు అనేది కమెంట్ చేయండి. నేను కట్టుకున్న ఈ పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ శారీ నేను మీషోలో తీసుకున్నా. అయితే దానికి బ్లౌజ్ సరిగా రాలేదని చెప్పేసి అని నా దగ్గర ఉన్న బ్లౌజ్ని నేను పేరప్ చేసుకొని కట్టేసుకున్నాను అనమాట. ఎట్లుంది, సెట్ అయిందా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంగళహారతులు వాడుతున్నారు. ఇక్కడ అమ్మాయికి మంగళహారతులు ఇచ్చిన తర్వాత పెళ్లి కూతురు రెడీ అయిపోయింది. తనకి పసుపు రాసి పారాన్ని రాసి రెడీ చేసింది. అయితే మా అక్క సడన్గా గుర్తొచ్చింది అందరికీ పెళ్లి కూతురుని చేసిన తర్వాత. అందరూ ఎమోషనల్ అయ్యి కొంచెంసేపు బాధపడ్డారు. ఇంకా పెళ్లి కూతురు కూడా ఏడ్చింది అందు గురించి అని. నెక్స్ట్ బోనాలన్నీ తీసుకొని మేము పోచమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయినాము. ఇక్కడ పెళ్లి కూతురికి తల పైన గండజ్యోతి ఎత్తుతున్నారు. గండజ్యోతి అంటే నేను మీకు నా పాత వీడియోస్లో కూడా చెప్పిన, గండాలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలని చెప్పేసి అని గండజ్యోతి ఎత్తుతారని. అయితే పెళ్ళిలో అయితే ఆడపిల్లలకి కంపల్సరీగా, ఆడపిల్లలకనే కాదు మగపిల్లలకు కూడా కంపల్సరీగా గండజ్యోతి ఎత్తుతారు. మా దాంట్లో బోనాలు ఎత్తే వాళ్ళు బోనాలు ఎత్తుకుంటారు. ఇట్లా 2 బోనాలు చేస్తారు. ఈయన బయట ఫస్ట్ బోనం ఎత్తుకుందేమో శివమూగట ఆయన ఇట్లా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు బోనాలు ఎత్తుకొని ఇట్లా డాన్స్ చేస్తారంట. అందు గురించి అని మా తమ్ముడు పిలిపించిండే బాగుంటుందని. మా అన్నయ్యనేమో ఇక్కడ దనకం వేస్తున్నాడు అనమాట, శివయ్య దనకము. దనకం వేసిన తర్వాత శాఖ పెట్టి మేము అందరం కూడా మొక్కి పోచమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయినాము. ఇక్కడ ఏమేమి తీసుకెళ్తున్నాము అంటే పెళ్లి కూతురు ఏమో గండజ్యోతి మోస్తుంది, మా పెద్దమ్మ ఇంకా అమ్మ వాళ్ళు వీళ్ళేమో బోనాలు ఎత్తుతున్నారు. ఒకరు నైవేద్యాలు, ఒకరు పెళ్లి బట్టలు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా పెద్దనాన్న కూడా దనకం వేస్తున్నాడు. అయితే మా అన్నయ్య దనకం వేస్తాడు మా అన్నయ్య, మా పెదనాన్న ఏమో వెంకటేశ్వర స్వామి దనకం వేస్తాడు అనమాట. ఇట్లా ఇద్దరు దనకం వేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి బోనాల దగ్గర తీసుకొని గుడికి వెళ్ళిపోతాం అనమాట. మేము గుడికాడ అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం పోసి నైవేద్యాలన్నీ ఎక్కించిన తర్వాత పెళ్లి కూతురికి బొట్టు పెట్టి ఇంకా చుట్టాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెడుతుంది అక్కడ ఉన్నామే పూజ చేసేటామే. బోనాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాక భోజనాలతోని ముందు రోజు కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.